ఈ వీడియోలో మనం అనుకోకుండా జీనియస్ అయినటువంటి జాసన్ ప్యాడ్జెట్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. జాసన్ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా మందు తాగి పబ్బుల వెంట తిరుగుతూ ఉండేవాడు. ఇతనికి అసలు చదువు అంటే పడనే పడదు. ఇక చదువులో భాగంగా గణితం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దీని గురించిన బేసిక్ నాలెడ్జ్ కూడా జాసన్ కి లేదు. ఇక ఎంజాయ్ చేయడంలో భాగంగా తన చదువును మధ్యలోనే మానేశాడు. ఇక తర్వాతి కాలంలో ఈయన ఒక సేల్స్ మ్యాన్ గా పనిచేయడం ప్రారంభించాడు. కానీ 2002వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీ రాత్రి జాసన్ జీవితమే పూర్తిగా మారిపోయింది. ఆ రోజు రాత్రి జాసన్ ఒక పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు అతడిపై ఘోరంగా దాడి చేశారు. అటువంటి క్రమంలోనే జాసన్ వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వారు జాసన్ ని వదలకపోగా తల వెనుక ఒక బలమైన గాయాన్ని చేశారు. తల వెనుక అలా గట్టిగా కొట్టడంతో జాసన్ అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఇక జాసన్ ని ఆ పరిస్థితిలో చూసిన కొందరు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడికి తీసుకువెళ్లాక అర్థమైంది ఏంటంటే అతనికి చాలా గాయాలయ్యాయని. కానీ సరైన సమయంలో చికిత్స అందడం వల్ల జాసన్ కు ప్రాణాపాయం తప్పింది. ఇక ట్రీట్మెంట్ అనంతరం జాసన్ ఎప్పుడైతే లేచాడో అప్పుడు అతనికి అంతా కూడా కొత్తగా అనిపించింది. అలాగే అతని కళ్ళ ముందు ఉన్నటువంటివి అతను చూస్తున్నవి అన్నీ కూడా కొత్తగా కనిపించాయి. ఆ క్రమంలోనే ఆయన దేనిని చూసినా కూడా కొన్ని ఫ్రేమ్స్ గా కనిపించేవి. జాసన్ కి తల వెనక గట్టిగా దెబ్బ తాకిన కారణంగా ఆయన మైండ్ మరింత షార్ప్ అయింది. ఇక ఇప్పుడు ఆయన మెదడు అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. ఆ క్రమంలోనే ఆయన చూపు కూడా చాలా క్లియర్ గా తయారయ్యింది. ఇప్పుడు జాసన్ ఒక సాధారణ మనిషి కంటే కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. అలా జాసన్ చూసే అన్నీ కూడా రేఖాగణిత ఆకారాల్లో కనిపించడం మొదలుపెట్టాయి. అలా జాసన్ ఇప్పుడు అతి చిన్న వస్తువుని కూడా కొలవగలిగేంత శక్తిని కలిగి ఉన్నాడు. ఇక దీనితో పాటే జాసన్ కి అప్పుడప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉండేది. అలాగే ప్రపంచం అంతా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉండేది. అతను స్నానం చేసేటప్పుడు ఆ నీటి యొక్క శబ్దం కూడా ఒక మ్యూజిక్ లా వినిపిస్తూ ఉండేది. నీరు, చెట్లు, మొక్కలు ఇలా ఎక్కడ చూసినా కూడా అతనికి ఆ ఆకారాలే కనిపిస్తూ ఉండేవి. ఒక మనిషికి ఇన్ని లక్షణాలు ఉండడం అనేది సాధారణమైన విషయం కానే కాదు. అందుకే జాసన్ ఒక సూపర్ హ్యూమన్ గా మారిపోయాడు. ఇక దీని గురించే జాసన్ తన మాటల్లో ఏం చెప్పాడో చూడండి. ఇలా జాసన్ కి అన్ని కూడా లైన్స్ గా కనిపిస్తూ ఉండడంతో ప్రపంచం అంతా కూడా కొత్తగా కనిపించడం ప్రారంభమైంది. ఇక బెరిట్ బ్రోగార్డ్ అనే ఒక ప్రొఫెసర్ జాసన్ యొక్క సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ పై రీసెర్చ్ చేసింది. ఆ క్రమంలోనే ఆమె జాసన్ యొక్క మెదడుని ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసింది. అప్పుడు తెలిసింది జాసన్ కి సావెంట్ సిండ్రోమ్ అనే ఒక వ్యాధి అని. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధి. దీనిలో భాగంగా మెదడు మరింత చురుకుగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలోనే మనిషి యొక్క క్రియేటివిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, మనసులోనే గ్రాఫ్స్ ఊహించుకునే ఎబిలిటీ కూడా పెరిగిపోతుంది. జాసన్ లాగే ఉన్న మరికొంతమందికి కూడా ఇలాంటి ఏదో ఒక ప్రత్యేక లక్షణమే కనిపించింది. వారిని గమనిస్తే గనక ఈ వ్యాధి సోకినటువంటి లెస్లీ లెమ్కీ అనే ఒక వ్యక్తి పియానోని అత్యంత ఫాస్ట్ గా మోగించడం ప్రారంభించాడు. అలా ఆయన ఒక సంగీతకారుడిగా మారిపోయాడు. అంతకు ముందైతే ఆయనకు మ్యూజిక్ పై ఇష్టం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆయన ఎటువంటి మ్యూజిక్ నైనా అవలీలగా చేసి చూపిస్తూ ఉంటాడు. ఇక సేమ్ జాసన్ కి కూడా అలాగే మ్యాథమెటికల్ స్కిల్ అనేది వచ్చింది. ఆ రోజు జరిగిన దాడిలో జాసన్ కి తలకి గట్టి దెబ్బ తాకడం వల్ల మెదడులో కొన్ని మార్పులు జరిగి ఈ ఎబిలిటీస్ అనేవి జాసన్ కి వచ్చాయి. కానీ ఇలా జరగడం వల్ల జాసన్ ముందులాగా తిరగడం, తాగడం మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం అనేది పూర్తిగా మరచిపోయాడు. ఇక ఇప్పుడు జాసన్ ఎప్పుడు చూసినా కూడా ఒకడే కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక ఎప్పుడు చూసినా కూడా ఇంట్లోనే ఉండేవాడు. అంతేకాకుండా జాసన్ ఇంటిలోని కిటికీలన్నింటినీ పర్మనెంట్ గా మూసేశాడు. అలా ఎవరినైనా కలవడానికి కూడా వెళ్లేవాడు కాదు. ఇక ఎప్పుడు చూసినా కూడా జాసన్ హ్యాండ్ వాష్ చేస్తూనే ఉండేవాడు. కానీ తలకి దెబ్బ తగిలితే ఇలా అందరికీ కాకపోవచ్చు. ఆ క్రమంలోనే కొందరికి దెబ్బ తగిలి పూర్తిగా బ్రెయిన్ డ్యామేజ్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.